షాలిన్ సన్యాసుల చేతుల బలాన్ని శిక్షణ ఇవ్వడానికి మహంత్ వారి చేతుల కింద ఒక కత్తిని వేలాడదీసి ఆపై నీటితో నిండిన 2 బకెట్లను ఎత్తమని వారిని కోరాడు. మధ్యలో ఎవరైనా అలసిపోయినప్పుడు అతను కత్తితో గాయపడేవాడు. ప్రారంభంలో ఇస్సాక్ ప్రతిరోజు నొప్పితో చేసేవాడు. 3 నెలల తర్వాత అతని చేతులు క్రమంగా బలాన్ని పొందాయి మరియు అతను తన ఇతర సోదరులకు సహాయం చేయడం కూడా ప్రారంభించాడు. ఇది చూసిన మహంత్ అతన్ని శిక్షణ కోసం తదుపరి లేల్వెల్కి పంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ గది నియమం చాలా సులభం. మహంత్ చెక్క చేపను కొట్టినప్పుడల్లా ఇస్క దానితో ఇనుప గంటను ఒకసారి కొట్టవలసి వచ్చింది. కానీ తన బలమంతా ఉపయోగించినప్పటికీ ఇస్సాక్ ఇనుప సుత్తిని ఎత్తలేకపోయాడు. 6.5 అడుగుల వెదురు స్తంభంపై 80 పౌండ్ల ఇనుప ముక్కను అమర్చారు. ఈ సులభమైన చర్య వాస్తవానికి బెల్డింగర్కు మణికట్టు బలం వ్యాయామం. ఎందుకంటే అన్ని ఆయుధాలకు మణికట్టు బలం అవసరం. ఇస్సాక్ ప్రతిరోజు వదులుకోకుండా వ్యాయామం చేసేవాడు. అతని మణికట్లు గాయపడేంత వరకు మరియు తరువాత రోజురోజుకు నయం కావడం ప్రారంభించేంత వరకు. చివరకు అతను బలాన్ని ప్రయోగించే కళను నేర్చుకున్నాడు. ఇది చూసిన సన్యాసి ఉద్దేశపూర్వకంగా చెక్క చేపను కొట్టే వేగాన్ని పెంచాడు. కానీ ఇస్సాక్ ఎల్లప్పుడూ అతని వేగానికి అనుగుణంగా ఉండేది. కాబట్టి సన్యాసి అతని ధ్యానం కోసం తదుపరి గదికి పంపవలసి వచ్చింది.